కార్తవీర్యార్జునుడి కథ. కార్తవీర్యుని పేరు అర్జునుడు. తండ్రి పేరు కృతవీర్యుడు. ఇతడు ఐహేయ వంశరాజు. ముందు ఐహేయ వంశం గురించి తెలుసుకుందాం. యదువు పెద్ద కొడుకు సహస్రజిత్, రెండో కొడుకు క్రోష్టుడు. శ్రీకృష్ణుడు తదితర యాదవులందరూ క్రోష్టువు వంశంలో వారే. సహస్రజిత్ వంశంలో అతని కొడుకు శతజిత్, అతని కొడుకు ఐహేయుడు. అతని పేరు మీద ఐహేయ వంశం వచ్చింది. ఆ వంశంలో మహేష్మంతుడు జన్మించాడు. తర్వాత రాజులలో కృతవీర్యుడు, అతని కొడుకు కార్తవీర్యార్జునుడు. మహాబలవంతుడైన కార్తవీర్యార్జునుడు తండ్రి మరణంతో రాజ్యాన్ని స్వీకరించమని మంత్రులు కోరగా, రాజ్యం పాలించడం అంటే ధర్మబద్ధంగా పన్నులు వసూలు చేసి ప్రజల రక్షణ చెయ్యాలి. అది సరిగ్గా చెయ్యకపోతే నరకం తప్పదు అని రాజ్యానికి నిరాకరించాడు. అప్పుడు గర్గ మహర్షి, సహ్యాద్రి పర్వతంలో దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆయనను సేవిస్తే శక్తి ఐశ్వర్యం లభిస్తాయి అని సూచించాడు. దాంతో కార్తవీర్యుడు దత్తాత్రేయుని వద్దకు వెళ్లి నిరంతరము భక్తితో సేవ చేశాడు. పాదసేవ, పుష్పమాలలు, భోజన సమర్పణ, శ్రద్ధతో ఆరాధన. దత్తాత్రేయుడు మొదట అతని భక్తిని పరీక్షిస్తూ, నేను మాంస మద్యము స్వీకరించే అవధూతని, నన్ను సేవించవద్దు అని చెప్తాడు. అయినప్పటికీ కార్తవీర్యుడు భక్తితో సేవించాడు. ఆ నిశ్చలత చూసి దత్తాత్రేయుడు ప్రసన్నమై, నువ్వు కోరుకున్న వరాలన్నీ దొరుకును అని అనుగ్రహించాడు. కార్తవీర్యుడు కోరిన వరాలు: ధర్మబద్ధమైన బుద్ధిపాలన, యుద్ధంలో అపారమైన శక్తి, సహస్ర బాహువులు, మరియు మహానుభావుడైన మానవుడు మాత్రమే నన్ను జయించాలి అనే వరం. దత్తాత్రేయుడు ఆశీర్వదించగా కార్తవీర్యార్జునుడు భూచక్రవర్తి అయ్యాడు. దేవతలు, మహర్షులు, గంధర్వులు అతని పట్టాభిషేకానికి విచ్చేశారు. ఆయన పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఈ వరాల బలంతో అతను మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని ఇంద్రుని సైతం జయించాడు. ధర్మ పాలనలో పేరు పొందిన రాజు. కాని కాలక్రమేణా తన బలమదంతో గర్విష్ఠుడై, నన్ను మించిన శూరుడు ఎవ్వరూ లేరు అన్నాడు. అప్పుడు వాయుదేవుడు ఆకాశమందు ప్రత్యక్షమై, బ్రాహ్మణుడే క్షత్రియుని కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు. కార్తవీర్యార్జునుడు మొదట ఒప్పుకోకపోయినా తర్వాత వాయుదేవుడు చెప్పిన వశిష్ఠుడు, అంగీరసుడు, ఔర్యుడు మొదలైన మహర్షుల యొక్క వారి గొప్పతనం విని, నేను ఎల్లప్పుడూ బ్రాహ్మణులను గౌరవిస్తాను అని ప్రమాణం చేశాడు. అప్పుడు వాయుదేవుడు హెచ్చరించాడు, నీ వంశం చివరికి భృగు వంశీయుడైన ఒక బ్రాహ్మణుడి చేతిలో నాశనం అవుతుంది అని చెప్పాడు. కార్తవీర్యుడి కథ రావణాసురుడికి తెలిసింది. 1000 చేతులతో వీర విహారం చేసే కార్తవీర్యుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో కార్తవీర్యుడు నర్మదా నది తీరాన సరసాల్లో మునిగి తేలుతున్నాడు. అటువంటి శ్రీలోలుడు తనతో యుద్ధానికి రాలేడని రావణుడు భావించాడు. అయితే మహాబలవంతుడైన కార్తవీర్యుడు రావణాసురుని ఓడించి బందీని చేశాడు. రావణుడి తాత పులస్య బ్రహ్మ మనవడి పరాజయం వార్త విని పరుగున వచ్చి కార్తవీర్యుణ్ణి మంచి చేసుకుని రావణ్ణి విడిపించుకున్నాడు. ఒకసారి అగ్నిదేవుడు ఆకలితో అలమటిస్తూ కార్తవీర్యుడి దగ్గరికి వచ్చి తనకు ఆహారం సమకూర్చమని అడిగాడు. కారడవులను కారుచిత్తుతో దహించినప్పుడే అగ్నిదేవుడికి ఆకలి చల్లారుతుంది. భారతంలో కాండవ వనాన్ని కృష్ణార్జునుల సహాయంతో ఆహుతి చేసినట్లే కార్తవీర్యుడు అనుమతితో గిరినగర అరణ్యాలను భక్షించడానికి అగ్ని సిద్ధపడ్డాడు. అదే అటవీ ప్రాంతంలో వర్ణుడి కుమారుడు మైత్రేయి వర్ణుడి ఆశ్రమం ఉంది. అగ్నిదేవుడి ప్రతాపానికి అది కూడా కాలి బూడిదైంది. గొప్ప తపస్సంపన్నుడైన అయినా జరిగిన దానికి స్పందించకపోయినా ఆయన కుమారుడు మాత్రం ఈ దురాగతానికి కారణమైన కార్తవీర్యుడి 1000 చేతులను పరశురాముడు వచ్చి ఖండించుగాక అని శపించాడు. శాపగ్రస్తుడైన నాటి నుంచి కార్తవీర్యుడు ధర్మ మార్గంలో జీవించడం ఆరంభించాడు.
అది పరశురాముడి అవతారమునకు నాంది. పరశురాముడు జమదగ్ని మహర్షి కుమారుడు. జమదగ్ని వద్ద కామధేనువు అనే దివ్య గోవు ఉండేది. ఒకసారి కార్తవీర్యార్జునుడు అరణ్యమునకు వేటకు వెళ్లి అలసిపోయి జమదగ్ని ఆశ్రమంలో ప్రవేశించి జమదగ్ని ఆతిథ్యం స్వీకరించారు. తమకు సురభి సహాయంతో ఆతిథ్యం ఇచ్చిన జమదగ్ని యొక్క కామధేనువుపై ఆశతో దౌర్జన్యంగా దానిని పట్టి తెచ్చి తమ భవనంలో కట్టివేశారు. పరశురాముడు తిరిగి వచ్చి యుద్ధానికి సిద్ధమై తన బాణాలతో కార్తవీర్యార్జున్ని 1000 చేతులు నరికి చంపేశాడు. దీనితో కార్తవీర్యార్జునుడు కొడుకులు కోపంతో జమదగ్నిని చంపేశారు. జమదగ్ని మరణం గురించి తల్లి వలన తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుడి కుమారులతో సహా ఐహేయ వంశరాజులందరినీ చంపాడు. దానితో తృప్తి పడక లోకంలో ఉన్న క్షత్రియులందరినీ చంపి వారి రక్తంతో తన తండ్రికి రక్తతర్పణం విడిచాడు. తర్వాత పరశురాముడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఒకరోజు విశ్వామిత్రుడి మనవడు పరాసు అనేవాడు గర్వాంధుడై పరశురాముణ్ణి చూసి క్షత్రియులకు భయపడి పిరికివాడిలా దాక్కున్నావు అని హేళన చేశాడు. ఆ మాటలకు కోపించిన పరశురాముడు బాలురు వృద్ధులు అని చూడక క్షత్రియులందరినీ సంవరించాడు. ఈ ప్రకారం పరశురాముడు 21 మార్లు దండెత్తి క్షత్రియ సంవారం చేసి వారిని సమూలంగా నాశనం చేశాడు. తర్వాత పరశురాముడు అశ్వమేధయాగం చేసిన సందర్భంలో తను క్షత్రియ సంవార సందర్భంలో సంపాదించిన రాజ్యాన్ని కశ్యపునకు దానం చేసి పరశురాముడు దక్షిణ దేశానికి వెళ్ళాడు. దక్షిణ దిశలోని సముద్రుడు పరశురాముడికి భయపడి తన తీరం వెంట కొంత భూమిని అతడికి దానంగా ఇచ్చాడు. కశ్యపుడు పరశురాముడి వద్ద తను పొందిన భూమిని బ్రాహ్మణులకు పంచి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అప్పటి నుండి ఈ భూమికి కాశ్యాపి అనే మరో నామం వచ్చింది. చివరగా దత్తాత్రేయుని వరాలతో శూరుడైన కార్తవీర్యార్జునుడు తన బలాన్ని అధర్మంగా వాడి బ్రాహ్మణుల శాపాన్ని పరశురాముడి ప్రతీకారాన్ని ఎదుర్కొన్నాడు. ఇతని మరణంతో ఐహేయ వంశం పూర్తిగా అంతరించింది. క్షత్రియ వంశాలపై పరశురాముని యుద్ధాలు ఆరంభమయ్యాయి. కార్తవీర్యార్జునుడు ధర్మవేత్త, దాత, వీరుడు అయినా అహంకారం చేత నశించాడు. చివరికి ఆయన జీవిత గాథ ధర్మంతో నడవకపోతే అది విధ్వంసానికి దారి తీస్తుంది అనే శాశ్వత సత్యాన్ని మనకి తెలియజేస్తుంది.